హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. మొత్తానికి 2026 సంబంధించి మెజారిటీ ఆఫ్ ది ఎగ్జామ్స్ మొత్తం అయిపోయినాయి. బిట్స్ పిలాని సెకండ్ రౌండ్ ఎగ్జామ్ తప్ప దాదాపు అన్ని ఎగ్జామ్స్ ముగిసినాయి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఏంటి అనే విషయంలో ఒక క్లారిటీ ఆల్మోస్ట్గా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ రిజల్ట్స్ వెయిటింగ్లో ఉన్నాయి తప్ప తెలంగాణ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ మౌనం దాల్చాడు అనేసి మా ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్లు, తర్వాత చెన్నైలో ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యులందరూ కూడా పరేషాన్ అయిపోతున్నారు. సో ఈ పేరెంట్స్ మౌనానికి కారణమేంది అని, ఎందుకంటే అందరూ మౌనంగా ఉన్నారు, ఒక 10% మాత్రమే అక్కడ ఇక్కడ పేరెంట్స్ తిరుగుతూ ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే పూర్తి స్థాయి మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక 5-6 కాలేజీల్లో, పర్టికులర్గా కేఎంఐటి, ఎన్జేఐటి, గీతాంజలి, సిఎంఆర్, స్టాన్లీ, లేకపోతే సివిఆర్, ఐఆర్ఈ, ఇలాంటి కొన్ని కాలేజీల్లో జనాలు తచ్చెట్లాడుతూ ఉన్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత టోకెన్ సిస్టమ్ నడిచింది. చాలా కాలేజెస్లో, టాప్ 20 కాలేజెస్లో ఒక దాదాపు 40-50 మంది పేరెంట్స్ ఉండేవాళ్ళు. అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఎవరైతే అక్కడైతే మనకు ఫీజులు చెప్పి మొత్తం అడ్మిషన్లు ఇస్తారో, సాయంత్రానికి అలసి సొలసిపోయేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి అడపాదడప ఒక్కొక్క పేరెంట్ రావడం, మాట్లాడి పంపించడం అనేటువంటి దారుణమైన పరిస్థితికి మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఈ సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ని అనాలిసిస్ చేయండి అని పక్కన పేరెంట్స్ ఎందుకు మౌనంగా ఉన్నారని చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. అసలు పేరెంట్స్ మౌనానికి కారణం ఏందని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు, అదేవిధంగా యూనివర్సిటీ యాజమాన్యాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను నిరంతరం విద్యార్థులతో, తల్లిదండ్రులతో మమేకమై నా యొక్క దినచర్య ఉంటుంది కాబట్టి నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ మౌనమేలే నోయి ఎపిసోడ్కి కారణాలను విశ్లేషిద్దాం ఈ వీడియోలో. మొట్టమొదటిగా పేరెంట్స్ మౌనానికి ఈరోజు అన్ని బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్లో, సాక్షి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV9, మీరు ఏ ఛానల్ అయినా తీసుకోండి, ఇంగ్లీష్ ఛానల్ కానీ తెలుగు ఛానల్ కానీ, ఏఎంఎల్ వచ్చేసింది. ఏఎంఎల్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, జాబ్ లాస్. ఏఎంఎల్ వల్ల జాబ్ లాస్ అయింది. అమెరికన్ ప్రెసిడెంట్ వల్ల ఇంకేదో అయింది, H1B ఇష్యూ అయింది తప్ప పాజిటివ్ న్యూస్ ఒక్కడ కూడా లేకపోతే పేరెంట్స్ ఎలా